లో వాడుకుంటారు. మీ పార్టీలో కూడా కొంతమంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీ ఎమ్మెల్యే జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోవర్ట్లు ఉన్నారు, చంద్రబాబు కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ నల్ల కనెక్షన్లు తీసేయాలి, కరెంటు కనెక్షన్లు తీసేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక పైసా కూడా లాభం రాకూడదు, ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వద్దు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు కోవర్ట్ అనుకోవాలా ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి ఒక ఎమ్మెల్యే అయి ఉండి? సార్, బనకచర్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పించే వరకు మా పోరాటం సాగింది. దానిలో విజయం సాధించినాం. ఆ రెఫరెన్స్లో వారు చెప్తూ నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ప్రజాభవన్లో జరిగిందో దాని కంటిన్యూషన్లో వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఉత్తరాలు రాయడం కాదు, కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పే క్రమంలో కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది కాంట్రాక్టర్స్ అక్కడిక్కడ ఒక్కరే ఉన్నారు. అది చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా, ఇక్కడైనా కేసీఆర్ గారు అయినా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని రెఫర్ చేస్తే ఏదో అన్నారు తప్ప ఇది ఆందోళన అన్నట్టు లేదంటే ఇంకెవరినో అన్నట్టు కాదు. హీ ఈజ్ డైరెక్ట్లీ రెఫర్డ్ కాంట్రాక్టర్లో కొన్ని బిల్లులు అది ఇదని. బట్ వాట్ ఎవర్ ఈజ్ అది ఆయన వ్యక్తిగతం అన్నట్టు. వ్యక్తిగతం ఎట్లా అవుద్ది? పార్టీ అయితే ఆయనన్నా పొరపాటున మాట్లాడి ఉండాలి, తప్పు చేసి ఉండాలి. పార్టీ విధానం అది తను ఎక్స్ప్లెనేషన్ పార్టీ ఎందుకు ఖండించలేదు సార్? తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఇప్పుడు వాళ్ళ సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద వారు ఏం వివరణ ఇస్తారో చూద్దాము. పార్టీకి ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం. అయితే బీఆర్ఎస్ చేస్తున్న టార్గెట్ దాన్ని ఏమంటారు ఆరోపణలే ఆయన కూడా చేశాడు సార్. రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ అదే మాట ఆయన కూడా అన్నట్టు కదా. నేనేమంటున్నా అంటే, ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాదు. సెంటర్ పాయింట్ ఆయన మాట్లాడిన దాంట్లో బనకచెర్ల ఇస్ అ సెంటర్ పాయింట్. బనకచెర్ల ఏపీలో ఆపడానికి ఏం చేయాలనే క్రమంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. అది పార్టీయా ప్రభుత్వమా పట్టించుకుంటుంది వారు చేసి ఆయన చెప్పారు కదా నా సూచనలు ఇవి అని. అది ఒక నిమిషం పక్కన పెడితే బనకచెర్ల విషయంలో అది డెఫినెట్గా తెలంగాణకు గుదిబండగా మారబోయే ప్రాజెక్టు, తెలంగాణను ఎడారిగా మార్చబోయే ప్రాజెక్టు. కృష్ణా నీళ్ళను తరలించుకున్నది అనుమతి కంటే ఎక్కువ కాకుండా ఇక్కడ 960 టీఎంసీలు నిండకుండా మాకు ఇంకా ఇది ప్రాపర్గా సెటిల్ కాకుండానే నేను ఇంకో ప్రాజెక్ట్ కడతాను ఆంధ్ర ముందుకు వస్తే మేము డెఫినెట్గా దాన్ని విరోధిస్తున్నాం, ఆపుతున్నాం. మేము ఆంధ్రప్రదేశ్తో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వాలతో కానీ మేము వైరం కోరుకోము. బట్ తెలంగాణ హక్కులకు భంగం వాటిల్తే ఎంతవరకైనా పోయి పోరాడుతాం. ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా స్టాండ్. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి వరకు, ఆ తర్వాత కూడా కంటిన్యూ అయినప్పుడు సీఎం అయిన తర్వాత మీ పార్టీలో కొన్ని అసమ్మతి స్వరాలు అనాలో లేకపోతే కొంతమందో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఏదో పార్టీ అధికారించడమే కదా. మీరెక్కడో సోషల్ మీడియాలో చూసి పొరపడో నాకు తెలియదు. మీడియాలో 33 ఏళ్ళండి. తప్పనిసరిగా నేను మీ సీనియారిటీ నేమ్ తక్కువ చేయట్లేదు, కానీ